ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీ సడ్డా. ఇవాళ వీడియో వచ్చేసి సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్ ఫర్ ఇది బాయ్స్ అన్నా యూస్ చేయొచ్చు, గర్ల్స్ అయినా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో అండ్ టీనేజర్స్ అండ్ ఎవరన్నా యూస్ చేయొచ్చు. సమ్మర్లో స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ కంటిన్యూ చేయండి వీడియో, లేదంటే నా పాత వీడియోస్, వ్లాగ్స్ అలాంటివన్నీ చిట్ చాట్ వీడియోస్ చాలా ఉంటాయి. సో అవి చూసేసి ఎంజాయ్ చేసేయండి. సమ్మర్కి సపరేట్గా స్కిన్ కేర్ తీసుకోవాలి అండ్ వింటర్కి సపరేట్గా స్కిన్ కేర్ తీసుకోవాలి. సో దాని మధ్య చేంజెస్ అవన్నీ నేను ఇక్కడ చెప్తున్నాను. సో కొంచెం లెంత్ అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, బికాజ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కొంచెం లెంత్ అవుతుందేమో, మోస్ట్లీ లెంత్ అవ్వకుండా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం ఏంటి ఫేస్ వాష్ చేసేసుకోవాలి. సో ఈ సమ్మర్కి నేను చేసిన ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే, సమ్మర్ కోసం ఈ సన్ డల్నెస్ రిమూవర్ ఫేస్ వాష్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్పాట్లెస్ ఫెయిర్నెస్ అని ఉంది కదా, పాండ్స్ వాళ్ళది. సో ఇది వచ్చేసి అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది. 50 grams వచ్చేసి 150 rupees. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి మోస్ట్ రికమెండెడ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ టు. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చాను జస్ట్. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ నేను వచ్చేసి అలోవెరా జెల్ అప్లై చేస్తాను మార్నింగ్ లేచినాక. సో అప్లై చేస్తున్నాను మీ ముందు. మీరు ఏ బ్రాండ్ అలోవెరా జెల్ అయినా యూస్ చేయొచ్చు. నేను వచ్చేసి పతాంజలి అలోవెరా జెల్ యూస్ చేస్తాను. కొంతమందికి అలోవెరా జెల్ సూట్ అవ్వదు, సో వాళ్ళ కోసం ఇంకా చాలా జెల్స్ ఉంటాయి. ఆరెంజ్ జెల్, ప్లమ్ జెల్స్ అండ్ కుకుంబర్ జెల్స్, ఇలా చాలా ఉంటాయి. సో మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. ఏదైనా ఫర్ స్కిన్ బెనిఫిట్ కోసమే కదా. సో ఒక 10 to 15 minutes దీనికి టైం ఇవ్వండి. మీ దగ్గర న్యాచురల్ ప్లాంట్ ఉంటే న్యాచురల్ ప్లాంట్ కూడా తీసుకోండి. విత్ దట్ 2 drops ఆఫ్ లెమన్ మిక్స్ చేయండి, అది కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. న్యాచురల్ ప్లాంట్ అయితే, ఇలా క్రీమ్ కాదు. సో నేను క్రీమ్ అప్లై చేసినాక ఇది కొంచెం స్కిన్లో పెనట్రేట్ అయ్యి మనకు ఆ గ్లోయింగ్నెస్ ఇవ్వడానికి సో నేను ఒక 15 minutes టైం అయితే ఇస్తాను. ఈ లోపల మీరు మీ వర్క్స్ని క్యారీ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు మేనేజ్మెంట్ కూడా చూపిస్తున్నాను. అక్క ఇన్ని ప్రోడక్ట్స్ ఎలా మేనేజ్ చేయాలి అని కూడా అడుగుతున్నారు. సో ఇది లేచిన వెంటనే ఫేస్ వాష్ చేసుకున్నాక అలోవెరా జెల్ అప్లై చేసుకున్నాను. సో నేను ఫేస్ వాష్ అయితే చేశాను, మీరు చూడొచ్చు. గ్లో అనేది మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ ప్లేస్ కంటే ఇప్పటికి ఈజీగా గ్లో డిఫరెన్స్ తెలిసిపోద్ది. సో ఇలా ప్యాడ్ డ్రై చేసుకోండి. మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను నా సిటిఎం రొటీన్ అప్పుడు. ఇలా స్కిన్ని ఎంత జెంటిల్గా చూసుకుంటే అది అంత బాగా బయటికి పోర్ట్రేట్ అవుతుంది. సో ప్యాడ్ డ్రై చేసేసుకొని సూపర్గా. సో అండ్ ఆఫ్టర్ దట్ ఇది నేను ఎర్లీ మార్నింగ్ చెప్పాను కదా, ఈ 2 steps. మీకు కనుక అలోవెరా జెల్ పడకపోతే ఇంకా చాలా జెల్స్ ఉంటాయి చెప్పాను కదా, ఆరెంజ్ జెల్ ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ దట్ మీరు బాత్ తర్వాత ఏంటి స్కిన్ కేర్ రొటీన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో బాత్ చేసేటప్పుడే మీరు మీ ఫేస్కి ఫేస్ వాష్ ఆర్ క్లెన్జింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ మీరు చేసేసుకోండి. ఆర్ ఎక్కువ టైం ఈ సమ్మర్లో సోప్ యూజ్ చేయడం కొంచెం తగ్గియండి, అది కొంచెం డ్రైనెస్ ఎక్కువ ఇస్తుంది సోప్ అనేది. సో కొంచెం సోప్ యూజెస్ తగ్గించి ఫేస్ వాష్ ఆర్ బాడీ వాష్ ఇలాంటి యూసేజ్ కొంచెం పెంచండి. ఆఫ్టర్ ఫేస్ వాష్ మనం టోనింగ్ చేసుకోవాలి. టోనింగ్ అనేది కంపల్సరీ, బికాస్ ఫేస్ వాష్ చేసినప్పుడు పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో వాటిని క్లోజ్ చేయడానికి మనం టోనింగ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోనర్స్ ఉన్నాయి ప్రెజెంట్. సో వన్ మోర్ థింగ్, ఇది ఏది స్పాన్సర్డ్ వీడియో కాదు, అన్ని నేను నా మనీతో కొనుక్కున్న టోనర్స్. సో ఇప్పుడైతే నేను ప్రెజెంట్ రోజ్ వాటర్ టోనర్ యూజ్ చేస్తున్నాను, బికాజ్ మీకు ఇన్స్టెంట్లో ఆ గ్లో ఎలా వస్తుందో చూపిద్దామని. బికాజ్ దట్ మచ్ కాస్ట్లీయెస్ట్ ప్రోడక్ట్ కదా. సో జస్ట్ వెయిట్ టు డ్రై. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళే ముందు నేను నా హెయిర్ కొంచెం టై చేశాను. ప్లీజ్ డోంట్ లాఫ్ విత్ మై స్మాల్ టై. సో టోనర్ అప్లై చేసేసిన తర్వాత మీరు ఏదన్నా సీరం ఆర్ ఏదన్నా యూజ్ చేస్తుంటే ఈ టైంలో మీరు అప్లై చేయాలి. ఆఫ్టర్ టోనర్ బిఫోర్ మాయిశ్చరైజర్. సో నేనైతే మీకు ఆల్రెడీ ముందు వీడియోలో షేర్ చేశాను కుంకుమాది తైలం రివ్యూ. సో నేను కుంకుమాది తైలం డైలీ యూజ్ చేస్తున్నాను కాబట్టి సో నేను ఈ స్టెప్లో కుంకుమాది తైలం అప్లై చేస్తున్నా. దిస్ ఈజ్ మై కుంకుమాది తైలం బాటిల్. ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే జస్ట్ చూసి వచ్చేయండి. ఎక్కువ తీసుకోకూడదు, జస్ట్ 2 drops తీసుకోవాలి కుంకుమాది తైలం. ఏ సీరం అయినా కానీ, విటమిన్ సి సీరం చాలా ఉంటాయి, ఏ సీరం అయినా కూడా జస్ట్ 2 drops తీసుకోవాలి. సో సమ్మర్లో కూడా మనం కన్ఫర్మ్గా యూజ్ చేయాలి మాయిశ్చరైజర్, బికాస్ క్వాంటిటీ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి మన స్కిన్ టైప్ని బట్టి.
డ్రై స్కిన్ వాళ్ళు నార్మల్గా రాసేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఆయిల్ యూస్ చేసినప్పుడు ఈ ఆయిల్ లాక్ చేయడానికి కన్ఫామ్గా పైన మాయిశ్చరైజర్ అనేది రాయాలి. అగైన్ ఐ హ్యావ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్. సో నేను వచ్చేసి ఇప్పుడు పాండ్స్ యూస్ చేస్తున్నాను. అండ్ మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. నార్మల్ స్కిన్ వాళ్ళకి ఆయిలీ స్కిన్ వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నార్మల్ స్కిన్ వాళ్ళు ఇలా చాలా సాఫ్ట్ జెంటిల్గా ఉండే మాయిశ్చరైజర్ తీసుకోవడం బెస్ట్. ఎక్కడైనా కానీ జస్ట్ ఒక 1 minute గ్యాప్ అనేది ఇవ్వాలి మనకి, బికాస్ స్కిన్ అబ్జర్వ్ చేయాలి. 1 minute గ్యాప్ ఇవ్వకుండా నా ఫేస్ జిడ్డుగా ఉంది అని అనుకోవద్దు. సో ఆఫ్టర్ మాయిశ్చరైజర్ బయటికి వెళ్ళే పని అయితే సన్ స్క్రీన్ రాసుకోండి. ఇంట్లో అయితే నాట్ దట్ మచ్ నీడెడ్ యాజ్ పర్ మై ఒపీనియన్. లేదా మీరు సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే పనులు చేస్తున్నా కూడా సో సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. అగైన్ ఐ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ సన్ స్క్రీన్స్లో. సో ఇది ఇప్పుడు వచ్చేసి అయితే నేను పాండ్స్ యూస్ చేస్తున్నాను బికాజ్ నేనేం బయటికి వెళ్ళను. ఇది వచ్చేసి SPF 30, ఇది వచ్చేసి SPF 50. అండ్ దీనికి SPF అలా ఏమి ఉండదు, జస్ట్ సన్ ప్రొటెక్షన్ జెల్ అని ఉంటుంది. నేను అండమాన్కి వెళ్ళినప్పుడు మొత్తం ఇది యూస్ చేశాను. మీరు కనుక సన్కి ఎక్స్పోజ్ అయితే ఎవ్రీ 2-3 అవర్స్కి అలా సన్ స్క్రీన్ అనేది మళ్ళీ రాసుకోవాలి మీ ఫేస్కి. సో దట్స్ ఇట్. అండ్ నేను వచ్చేసి సమ్మర్లో నో మేకప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను బికాజ్ ఆ మేకప్ ఆయిల్ ఆ స్వెట్తో మిక్స్ అయ్యి మనకి ఎక్కువ పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ మీరు మేకప్ మీద ఇన్వెస్ట్ చేసే బదులు మన స్కిన్ గ్లో అవడానికి ఆ మనీ మీరు ప్రోడక్ట్స్కి యూస్ చేస్తే చాలా మంచి బెస్ట్ అని నా ఒపీనియన్. సో మీరైతే నేను జూమ్లో చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ ఆయిల్ ఇలా కానీ నేను ఇన్ని ఆయిల్స్ రాశాను, నా ఫేస్ మీద సన్ స్క్రీన్ ఉంది, ఇలా ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ మీరు జస్ట్ ఏదన్నా బయటికి వెళ్తారు, మాకు వితౌట్ అవ్వదు మేకప్ లేకుండా అనుకున్నప్పుడు జస్ట్ కన్సీల్ చేసేసుకొని పౌడర్తో ఫిక్స్ చేసేసుకోండి. దట్స్ ఇట్. అది ఎనఫ్ ఫర్ సమ్మర్. అంత పెద్ద మేకప్స్ ఏమొద్దు బికాస్ పింపుల్ చాలా త్వరగా వచ్చేస్తాయి. సో ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా జరుగుతుంది. సో దట్స్ ఇట్. క్లోజప్లో లుక్ చూసేసుకోండి. అండ్ ఇప్పుడు ఉన్న మచ్చలు పోతున్నాయిరా బాబు అని అనుకుంటున్నాను. ఇంకొక 2 ఆన్ ద వేలో ఉన్నాయి. సో అవి పింపుల్స్ అయితే కాదు, సంథింగ్ ఎల్స్ బికాజ్ ఆఫ్ సమ్మర్. అండ్ ఇప్పుడైతే నేను నైట్ స్కిన్ కేర్ చూపిస్తాను. సో ఇదే వీడియో కంటిన్యూ చేస్తున్నాను. మార్నింగ్ నైట్ నేనేం షూట్ చేయట్లేదు, లైన్గా షూట్ చేస్తున్నాను. బట్ నేను నా రొటీన్ ఎలా యూజ్ చేస్తాను అనేది జస్ట్ చూపిస్తున్నాను అనమాట. సో మీరు మేకప్ అప్లై చేస్తే కనుక ఇలా క్లెన్జింగ్ జెల్ ఆర్ క్లెన్జింగ్ వాటర్ ఉంటాయి, క్లెన్జింగ్ వాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్లెన్సింగ్ జెల్ అండ్ క్లెన్సింగ్ వాటర్ ఉంటాయి. సో వీటితో మీ మేకప్ ఫస్ట్ రిమూవ్ చేసేయండి. సో ఫేస్ వాష్ అయితే చేసేసుకొని వచ్చాను. అండ్ యాక్చువల్లీ నేను ఇది మార్నింగ్ సన్లైట్లో చేద్దాం, ఇంకొంచెం ఎక్కువ మీకు తెలుస్తుంది ఫేస్లో డిఫరెన్స్ అనుకున్నాను. బట్ మార్నింగ్ చేయాలంటే ఫ్యాన్ వేయకూడదు. అండ్ ఈ ఎండకైతే స్వెట్ అయితే పిచ్చగా వస్తుంది. సో ఐ కాంట్ టాలరేట్ దట్. సో నైట్ చేస్తున్నాను. అండ్ ఫేస్ వాష్ చేసినాక నేనైతే వీక్లీ వన్స్ ఈ అలోవెరా మసాజ్ జెల్తో జస్ట్ ఫేస్ మసాజ్ చేస్తాను. అది వీక్లీ వన్స్ జస్ట్ ఒక 5-10 minutes మసాజ్ చేసేసి ఫేస్ వాష్ అదే వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకుంటాం. ఫేస్ వాష్ యూజ్ చేయకండి, జస్ట్ వాటర్తో చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ టోనర్ స్ప్రే చేసుకుంటున్నాను నేను. సో టోనర్ స్ప్రే చేసేసుకున్నాక అండ్ ఎవరైనా నైట్ క్రీమ్స్ వాడే అలవాటు ఉంటే సో మీరు మీ నైట్ క్రీమ్తో డే అలా ఎండ్ చేసేయండి. లేదంటే మాయిశ్చరైజర్ యూస్ చేయండి తర్వాత. నేను మాయిశ్చరైజర్ అంతేం యూస్ చేయను బికాజ్ నాది అంత డ్రై స్కిన్ ఏం కాదు. సో జస్ట్ ఇలా నేను టోన్ చేసేసుకొని నిద్రపోతా చక్కగా హ్యాపీగా. అంటే ఈ ప్రోడక్ట్స్ మీరు ఎన్ని యూజ్ చేసినా కానీ మీరు ఇన్సైడ్ వాటర్ అనేది కరెక్ట్గా తీసుకోకపోతే అది ఫస్ట్ మన ఫేస్ మీద రిజల్ట్ చూపిస్తుంది. సో మన స్కిన్ డ్రైనెస్, ప్యాచీనెస్, పింపుల్స్ అన్నిటికీ కారణం వాటర్. మన హైడ్రేషన్ సరిపోలేదు మన బాడీకి. ఇదిగోండి ఇలాంటి చిన్నవి ఏవేవో వస్తుంటాయి. సో ప్లీజ్ టేక్ సఫిషియంట్ వాటర్. సో
సో ఇవి వచ్చాక నేను తాగుతున్నాను. ముందు కూడా తాగాను, బట్ ఇంకొంచెం పెంచుతున్నాను. అండ్ కోకోనట్ వాటర్ తాగటం ఇలాంటివన్నీ మన హైడ్రేషన్ లెవెల్ పెంచుతాయి, జ్యూసెస్ అండ్ అలాంటివన్నీ. సో అవన్నీ మీరు తీసుకోండి. అండ్ ఫ్రీక్వెంట్లీ ఫేస్ వాష్ చేసుకోండి ఇంట్లో ఉంటే, నార్మల్ వాటర్తో. సోప్ అయితే యూజ్ చేయొద్దు. ఫేస్ వాష్ అయితే యూ కెన్ డూ, బట్ దానికంటే కూడా ఫ్రీక్వెంట్లీ జస్ట్ ఆ చల్లనీళ్ళు ఫేస్ మీద వేసుకోండి. మీరు 1 వీక్కి ఓన్లీ ప్లెయిన్ వాటర్తో ఫేస్ వాష్ చేయడం వల్ల చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మీ ఫేస్లో. సో దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ సో ఇప్పటివరకు నా డైలీ స్కిన్ కేర్ రొటీన్ చూసారు కదా. సో వీక్లీ చేయాల్సింది ఏంటిది, మీకు కనుక బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ ఇలా ఎక్కువ ఉంది అనిపిస్తే వీక్లీ వన్స్ స్క్రబ్ చేసుకోండి. అండ్ ఐ ప్రిఫర్ వాల్నట్ స్క్రబ్. ఫర్ బ్లాక్ హెడ్స్ రిమూవల్కి వాల్నట్ స్క్రబ్ చాలా బాగా పనిచేస్తుంది డల్ స్కిన్ కోసం. సో ఏ బ్రాండ్ అయినా కానీ వాల్నట్ స్క్రబ్ తీసుకోండి. జెంటిల్గా ఉంటుంది అండ్ ఈజీగా డర్ట్ని, బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, నేను యూజ్ చేసేది ఏంటి అంటే, బాగా ఎండలో తిరిగి వచ్చినప్పుడు అలా జస్ట్ రిఫ్రెషనింగ్ అవ్వాలి అని అనుకున్న టైంలో నేను వచ్చేసి షీట్ మాస్క్ యూజ్ చేస్తాను. చాలా మంచి రిఫ్రెషనింగ్ అండ్ హైడ్రేటింగ్గా ఉంటుంది. ఫేస్ ఇన్స్టెంట్ గ్లో వచ్చేస్తుంది. సో నేను ఫేస్ మాస్క్ కూడా వీక్లీ ట్వైస్ అలా నైట్ పడుకునే ముందు జస్ట్ ఒక 10 minutes అలా రిలాక్సేషన్గా, చాలా రిలాక్సేషన్ ఉండిద్ది షీట్ మాస్క్ వేసుకుంటే. సో ప్లీజ్ జస్ట్ ట్రై. మీకు కావాలంటే ఇవి కూడా స్మిటన్లో దొరుకుతాయి విత్ ఫ్రీ ట్రయల్ పాయింట్స్. సో నేను అది లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇదైతే నా సమ్మర్ స్కిన్ కేర్ మార్నింగ్ అండ్ నైట్ మొత్తం చూపించాను. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఆర్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి ASN Priyanka అని ఉంటుంది. అండ్ ఇంకా మిగిలిన సోషల్ మీడియా లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఉంటే ప్లీజ్ గో అండ్ ఫాలో దేర్. అండ్ అక్కడ కూడా మంచి మంచి కంటెంట్ అనేది ప్లేస్ చేస్తూ ఉంటాను. సో that's it for today. Thank you so much for watching, guys. Bye bye.